మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను దైవ దీవెనలను మీకు తెలియచేస్తూ అరుణోదయ ఆరాధనకు ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిదే. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసినటువంటి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఏకీభవించండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆకాశము క్రింద భూమిపైన జరిగేటువంటి ప్రతి విషయమును గురించి ఆయన వ్రాస్తూ ఉంటున్నటువంటిది. ఆకాశము క్రింద జరిగేటువంటి ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. సంవత్సరములో వచ్చేటువంటి మార్పులను ఋతువులుగా పిలుస్తూ, మన భారతదేశంలో చూసుకుంటే మనందరం చిన్నప్పుడు చదువుకున్న 6 ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, ఇలాగా హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇవన్నీ ఇలాగా 6 ఋతువులను గురించి మనం చదువుకున్నాం. ఒక్కొక్క ఋతువును బట్టి ఒక్కొక్క వాతావరణం. ఈ జనవరి, ఫిబ్రవరి మాసాలలో శిశిర ఋతువు చలి ఎక్కువగా ఉంటుంది, పొగమంచు బాగా కురుస్తూ ఉంటుంటుంది. ఈ ఋతువులను బట్టి మనిషి మనుగడకు ఒక నిరీక్షణ, ఒక సిద్ధపాటు, ఒక ఆధారం ఉంటుంటుంది. వసంత ఋతువులో ఈ పని చేస్తా, గ్రీష్మ ఋతువులో ఈ పని చేస్తా, హేమంత ఋతువుకు ఇది అనుకూలం. ఇలాగా ఋతువులు మానవ జీవితంలో ఒక్కొక్క ఆశను, ఒక్కొక్క కార్యాన్ని ప్రారంభించడానికి మనిషి దాని కొరకు కనిపెట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితులు. భూమి క్రింద ప్రతి పనికి సమయము కలదు. ఆ సమయము కోసం మనిషి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కానీ ఈ సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలలో భూమి క్రింద జరిగేటువంటి వ్యవహార శైలిని ఉదహరిస్తూ, దాని గురించి చెప్తూ, ఆకాశము పైన ఉన్నటువంటి సంగతులను వివరిస్తూ ఉన్నాడు. ఆకాశము పైన సమయానికి మనం వేచి ఉండనవసరం లేదు. ఆకాశము పైన మానవుని కోసం ఏముంది అనంటే సమయోచితమైన సహాయము వెంటనే ఉన్నది. ఈ రోజున ఒక కార్యము జరగాలి, ఒక పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, విత్తనం వేయడానికి ఒక సమయం. ఇలా రకరకాలైనటువంటి వాటి కొరకు ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. ఆకాశము పైన పరలోకమందు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడి నుంచి నీకు కావలసినటువంటి సహాయమును ఎప్పటికప్పుడే పొందుకోవచ్చు. ఎలాంటి టైంలోనైనా పొందుకోవచ్చు, ఎలాంటి సమయంలోనైనా పొందుకోవచ్చు, ఎలాంటి స్థలములోనైనా పొందుకోవచ్చు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి మోషే తర్వాత యెహోషువకు బాధ్యతలు అప్పగింపబడ్డాయి. ఆ అప్పగింపబడినప్పుడు ఇదిగో ఈ టైము, ఆ టైము అని లేదు. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. కాలముతో పని లేదు. నీ భయాన్ని పోగొట్టడానికి ఇదిగో ఈ టైము, ఇది అయిన తర్వాత ఇలాగా అలాగని కాదు. భయము ఉన్నప్పుడు నిన్ను కొంతకాలం ఆ భయములో నలిపివేసే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఇంతవరకు వెయిట్ చేయి అనేటువంటి వాడు కాదు. ఆ భయములో నీకు ప్రత్యక్షమై నిన్ను బలపరిచేటువంటి వాడు, నిన్ను ధైర్యపరిచేటువంటి వాడు. ప్రతి కలత నుండి విడిపించి భయాన్ని పారద్రోలుతాడు, భయము నుంచి నిన్ను విడిపిస్తాడు. యెహోషువ జీవితంలో
చాలా భయము, దిగులు చెందుతున్నటువంటి సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండునని చెప్తా ఉంటున్నాడు. ఈ రోజున ఇది అయిపోతేనే కానీ నా జీవితంలో నెమ్మది రాదు, ఇది ఇలా ఉంటేనే కానీ, ఇలా చేస్తేనే కానీ నా జీవితంలో ప్రశాంతత ఉండదు, ఇప్పటి వరకు వేచి ఉండాలి, ఇదంతా కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నీ భయము ఆందోళనలో ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కొంతకాలం ఇదంతా అయ్యేంత వరకు నువ్వు ఇలాగే ఉండాలి అనేటువంటిది కాదు. నీకు సమయోచితమైన సహాయము పరలోకము నుండి దొరుకుతూ ఉంటుంది. యెహోషువ జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆయనను భయము, దిగులు ఆవరించి ఉన్నప్పుడు దేవుడు వెంటనే దిగి వచ్చి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను. ఈ రోజున ఎప్పుడు నా జీవితం మారుతుందో, నా బ్రతుకు మారుతుందో, నా పరిస్థితులు మారుతాయో, నా భర్త మారుతాడో, నా భార్య మారుతుందో, నా పిల్లలు మారుతారో, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయో, ఇలాగైతేనే మారుతాయేమో, ఇలా చేస్తేనే ఇక్కడికి, ఇలాగా రకరకాలైనటువంటి ఆలోచనలతో దిగులు చెందుతున్నావా? ఏదో అయితే, ఏదో జరిగితే, ఏదో చేస్తే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటున్నావా? ఇంకా ఎంతకాలమో వెయిట్ చేయాలని అనుకుంటూ ఉంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఇప్పుడే నీకు సహాయము సిద్ధముగా ఉన్నది. అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనములో పౌలు గారు చెప్తారు, ఆయన నా ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడ? చెరసాలలో ఉన్నప్పుడు, బంధించబడినప్పుడు, భయంకరమైనటువంటి చట్టాలు, భయంకరమైనటువంటి శాసనాలు, ఆ చట్టాలు శాసనాల మధ్య, క్రూరులైనటువంటి మనుషుల మధ్య దేవుడు పౌలుకు ప్రక్కనే నిలబడ్డాడు. విడిచిపెట్టువాడు కాదు ఆయన. ఏమో నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉంటున్నావో, ఆయన అంటాడు, సింహపు నోటు నుండి నన్ను విడిపించాడు. క్రూరుడైనటువంటి చక్రవర్తి, భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, తీర్పు భయంకరంగా ఉండబోతుంది, విడిపించబడేటువంటి అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితిలో దేవుడు తన ప్రక్కనే నిలబడి ఆశ్చర్యరీతిగా విడిపించాడు, అద్భుతం జరిగించాడు. చెరసాల పునాదులు కంపింపచేశాడు, అదిరిపోయేటట్లు చేశాడు. సింహపు నోటిలో నుండి దేవుడు పౌలును విడిపించాడు. అదే చెప్తూ ఉంటున్నాడు, ఆయన నా ప్రక్కనే నిలిచి. అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడి తిని. శ్రమలలో, సమస్యలలో, కష్టాల్లో ఆయన మన ప్రక్కను నిలిచేటువంటి దేవుడు. ఈ రోజున ఎలాంటి బంధకాలు చుట్టుముట్టు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు సింహములాగా నిన్ను మృంగివేయడానికి చూస్తూ ఉంటున్నాయి, ఎలాంటి భయాలు నిన్ను ఆవరించి ఉన్నాయి. ఎప్పుడో ఎలాగో సహాయం, ఇది చేస్తే ఇలాగా, ఇదిగో ఇలా చేస్తేనే కానీ, ఇదిగో ఈ రోజులు వస్తేనే కానీ లేదండి. నా ప్రభు ఇప్పుడే నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడే నిన్ను ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడే నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు, నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. నిన్ను ప్రేమించుచున్న దేవుడు నిన్ను విడిపించడానికి నీకోసం ఈ ఉదయకాల సమయం అందు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి.